హాయ్ అండి అందరికీ. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనకి ప్లెయిన్ శారీస్ గురించి అనమాట. ప్లెయిన్ శారీస్ని ఎలా మనము కొత్త అంటే డిజైనర్ శారీస్ లాగా ఎలా మనము చేసుకోవాలని నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఈ చీర వచ్చేసి ప్లెయిన్ చీర, దీనికి నేను పెయింట్ అన్నది వేసానండి. అలానే చూడండి, ఇక్కడ నేను మీకు లేస్ చూస్తున్నాను. ఈ లేస్ అన్నది మిర్రర్స్ లేస్ అనమాట. ఇట్లా ఫ్లవర్స్ అనేవి వేసేసుకొని ఇలా లేస్ వేసాను అనమాట. కొంగుకు మాత్రం ఒక పెద్ద ఫ్లవర్ అన్నది వేసానండి. ఈ హ్యాండ్స్ కూడా వచ్చేసి నేను బెలూన్ హ్యాండ్స్ అన్నది పెట్టేశాను. ఇప్పుడు ఈ శారీ నేను ఎలా డిజైన్ చేశానని నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. నేను ఇక్కడ 2 కలర్లు తీసుకున్నాను అనమాట. ఒకటి వైట్ కలర్, ఒకటి గ్రీన్ కలర్. అలానే మిర్రర్ తీసుకున్నాను, ఒక బ్రష్ తీసుకున్నానండి. ఇలా వెడల్పు బ్రష్ తోటి నేను ఇప్పుడు పెయింట్ అన్నది వేస్తున్నాను. ఇప్పుడు మిర్రర్కి మనకి ఇక్కడ కింద ఇలా వస్తుంది చూడండి, దీన్ని తీసుకొని దీంతో నేను ఈ ఫ్లవర్స్ అన్నవి వేస్తున్నాను అనమాట. మీ దగ్గర ఏ షేప్ ఉంటే ఆ షేప్ తోటైనా మీరు వేసుకోవచ్చండి. నాకు ఇక్కడ ఫ్లవర్ షేప్ ఉంది కాబట్టి నేను ఈ ఫ్లవర్ షేపే నేను వేసుకుంటున్నాను అనమాట. చాలా ఈజీగా మనము శారీస్కి పెయింట్ అనేది వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ నేను ఒక ఫ్లవర్ని తీసుకుంటున్నానండి. ఇలా నేను వైట్ కలర్ పెయింట్ అన్నది వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మనకి హోల్స్ లాగా ఉంది కదా, మొత్తం మనం వైట్ కలర్ తోటి ఇలా ఫిల్ చేసామనుకోండి, మనకి శారీ మీద మొత్తం పడిపోతుందండి. మనం ఇలా కింద పేపర్ పెట్టుకోలేదండి. మనకి పేపర్ పెట్టుకోకుంటే మనకి ఇలా కింద మనకి ఏదైనా టేబుల్ కానీ ఏదైనా బండలు అట్లా ఉంటే మొత్తం దానికి అతుక్కపోతుంది అనమాట. అలా కాకుండా ఇలా కింద పేపర్ కానీ, ఇంకా పేపర్ కంటే కవర్ వేసుకుంటే మీరు ఇంకా బెటర్ అండి. పేపర్ ఎందుకంటే మనం చాలాసేపు ఉన్నామనుకోండి పెయింట్కి అతుక్కుపోతుంది అనమాట పేపర్ అన్నది. అలా కాకుండా కవర్ లాంటిది ఏదైనా వేసుకున్నారనుకోండి మీరు, మనకి అంటుకోదండి, అంటే చీరకి అంటుకోదు. అలానే మనకి ఆరిపోయిన తర్వాత తీసామనుకోండి, మనకి కవర్ది కూడా శారీకి అన్నది అంటుకోదు అనమాట. ఇలా చూడండి, ఇలా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలా మొత్తం పెయింట్ అన్నది ఫిల్ చేసుకున్నాను. ఇలా నీట్గా మనం గ్యాప్ లేకుండా ఫిల్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఫ్లవర్ అన్నది ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంకా తర్వాత మనకి ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ తోటి మనము మళ్ళీ సెకండ్ది కూడా వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం చీర అంతటికి ఇలా వేసేసుకున్నానండి నేను. మనం ఇలా ప్లెయిన్ శారీస్ని తీసుకొని మనము ఒక 100 రూపీస్ కూడా కాదనమాట. నాకు వైట్ కలర్ వచ్చేసి 2 బాటిల్స్ పట్టాయన్నమాట. గ్రీన్ కలర్ది మాత్రం మనకి హాఫ్ కూడా కాదండి, కొంచెమే పట్టింది. ఇలా మొత్తం ఒక బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అనుకోండి, మనకి 2 బాటిల్స్ వచ్చేసి 50 రూపీస్. కేవలం ఒక 50 రూపాయలతోటి మనం మొత్తం చీర అంతటికి పెయింట్ అనేది వేసుకోవచ్చు అనమాట. లేస్కి నాకు ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ పడిందండి. టోటల్ వచ్చేసి నాకు పెయింట్కి లేస్కి వచ్చేసి 150 అయిందండి. శారీ వచ్చేసి ఒక 250 అయిందనమాట. టోటల్ నాకు 400 తోటి నాకు మొత్తం డిజైనర్ శారీ అన్నది వచ్చేసిందండి. మీకు ఈ డిజైనే కాదు, మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అన్నది మీరు ఇలా ఏదైనా ఏదైనా దొరికిందనుకోండి షేప్ అన్నది, ఆ షేప్ తోటి మీరు పెయింట్ అన్నది వేసుకోవచ్చు అనమాట. మనం పెయింట్ వేసుకునేటప్పుడు నీట్గా వేసుకోవాలి. చూడండి, మనకు ఫ్లవర్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి. మనకి ఇంకా ముగ్గులు వేసుకునేవి ఉంటాయి కదండి, అలాంటి వాటితో కూడా మనం పెయింట్ అన్నది వేసుకోవచ్చు అనమాట. ఇలా నేను చూడండి, కింద లేయర్ ఏమో ఇలా వేసాను, మళ్ళీ ఈ రెండింటికి మిడిల్లో పైన కూడా ఇంకొకటి ఫ్లవర్ అన్నది వేసుకుంటున్నానండి. ఇలానే మొత్తం అంతా నేను చీర అంతా ఇలానే వేసానండి. పళ్ళుకి మాత్రం నేను ఒక అట్టలో అంటే ఈ షేప్ తోటి నేను కొంచెం అట్టలాగా డ్రా చేశాను అనమాట పెద్దగా. దాన్ని మొత్తం పళ్ళు పైన నేను మొత్తం డ్రా చేసుకొని పెన్సిల్ తోటి దాంతో పెయింట్ అనేది వేసానండి. ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం డెలీట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా మనకి పెన్ను ఉంటుంది కదా, ఈ పెన్ను బ్యాక్ సైడ్ మనం ఇలా గ్రీన్ కలర్ లోటి ఇలా డిప్ చేసి మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. మిడిల్లో గ్రీన్ కలర్ది అన్నది మనకి ఇలా పడిపోతుందండి. చూడండి, ఇలా పెన్నుకి బ్యాక్ సైడ్ నేను ఇలా కలర్ని డిప్ చేసి ఇలా పెట్టేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం పెద్ద రౌండ్ షేప్ అన్నా మీరు వేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం నేను శారీ అంతా వేసేసానండి. చూడండి, ఫైనల్గా లుక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇలా మొత్తం పళ్ళుకి వచ్చేసి నేను చెప్పాను కదండి, ఒక షేప్ అన్నది ఇలా కట్ చేసి మొత్తం ఇలా వేసేసుకున్నాను అనమాట, పెద్ద ఫ్లవర్ అన్నది. ఇలా లేస్ కూడా వేసేసుకున్నానండి, మిర్రర్ లేస్ అన్నది చీర మొత్తము.
చూడండి ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. చీర చూడటానికి అయితే చాలా గ్రాండ్ లుక్ ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.